ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని ఏది చెప్తే అది ఇంట్లో జరిగిపోతుందని కలలు కంటోంది. ప్రతి దానికి మనం గంగిరెద్దుల్లా తలాడిస్తామని అనుకుంటుంది. అవనిని కంట్రోల్లో పెట్టాలంటే మనం ఇలాగే ఉండాలి. అవని ప్లాన్ని తిప్పికొట్టి షష్ఠి పూర్తి ఫంక్షన్ ని క్యాన్సిల్ చేయించేసరికి అత్తయ్య మావయ్యల మొహాలు కట్టెల పొయ్యి మీద పెట్టిన కుండలా మాడి మసైపోయాయి. ఇంకోసారి మనతో చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని అవనికి బాగా బుద్ధొచ్చేలా చేశాం. మనం ఇలా ఐకమత్యంగా ఉంటే అవని శ్రీకర్లు మనల్నేం చేయలేరు. అనకూడదు గాని మనం అడ్డుపడినంత మాత్రాన అవని చెయ్యాలనుకున్నది ఆగుతుందా చెప్పండి? నువ్వు ఎంత బ్రతిమలాడినా మేం ఒప్పుకోంగాక ఒప్పుకోము అంతే. ఇంటి పెద్ద కోడలి మాటే మాకు వేదం. తమ్ముడు తగ్గేదెలా. వృధా ప్రయాసలు ఎందుకు అవని? హలో, మీరందరూ కాసేపు ఆగండి. వాళ్ళు ఏం మాట్లాడదామని వచ్చారో ముందు అది వినండి. వినడం వివేకవంతుడి లక్షణం. మీరందరూ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఇప్పుడు నేను చెప్పినా మీరు వినర్లే. అవునవని, వీళ్ల వలన ఇంట్లో అందరికీ దక్కాల్సిన అద్భుతమైన బహుమతులు మిస్ అయ్యాయి. బ్యాడ్ లక్కే అనుకోవాలి. బహుమతులా? అవునన్నయ్య, మీరందరూ బయట నుంచి ఇంట్లోకి రావడానికి ముందు అత్తయ్య మావేలు మా దగ్గర ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? షష్ఠి పూర్తి సందర్భంగా కోడళ్ళకి కూతురుకి బంగారు నెక్లెస్లు ఇద్దాం అనుకుంటున్నావమ్మా అని అన్నారు. బంగారు నెక్లెస్లా? నువ్వు చెప్పింది అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం అవనికి లేదు. ఒరిజినల్ బంగారు నెక్లెస్లేనా? లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అనుకుంటున్నావా? ఆస్తులు పంచడానికి చాలా సమయం ఉంది. అప్పుడప్పుడు శుభకార్యాలలో చిన్న చిన్న బహుమతులైనా ఇస్తే పిల్లలు సంతోషపడతారు కదా అని మాట్లాడారు. ఏం లాభం? ఆడవాళ్ళందరూ మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. మరి ఈ విషయం మీరు కింద ఎందుకు చెప్పలేదు? పాయింట్ నెంబర్ 1, మీరు అక్కడ చెప్పే అవకాశం మాకివ్వలేదు. పాయింట్ నెంబర్ 2, అమ్మా నాన్నల ముందు ఆ టాపిక్ వస్తే అంతవరకు గొడవ చేసిన వారు నెక్లెస్ల గురించి వినగానే ఒప్పుకున్నారని వాళ్ళెంత బాధపడతారు? కాస్త కామన్ సెన్స్తో ఆలోచించండి. తమ బిడ్డలు నిస్వార్థపరులై ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. నేనక్కడ మీతో ఈ విషయం చెప్పి మీ అందరినీ ఫంక్షన్కి ఒప్పించుంటే నేను మిమ్మల్ని ప్రోత్సహించినట్టు చెడుగొట్టినట్టు అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే చెప్పలేకపోయాను. అంతే కదా మరి. అవని అందుకే నెక్లెస్ల మీద ఆశ కల్పించి ఫంక్షన్ చేయించబోతుందని పెద్దవాళ్ల మనసులు చిన్నబుచ్చుకునేవి. వంటి మీదకి వయసు వస్తే సరిపోదు, మెదడులోకి బుద్ధి కూడా రావాలి. అసలే బంగారం రేటు ఎక్కువ అవుతుంది. ఈ నెలాఖరికి మరింత పెరగబోతుందంట. అవునవును, ఈరోజు టీవీలో కూడా చూశాను. పాపం వసంత ఈ మధ్య నెక్లెస్ కావాలని అడుగుతుంది. నాకేమో కొనే స్తోమతలేదు. నాలాగే లావణ్యకు కూడా నగల పిచ్చి. ఈ మధ్య రాధాకృష్ణ కూడా ఏమి కొనివ్వట్లేదు. వీళ్ళు బంగారు నెక్లెస్లకి ఆశపడి ఫంక్షన్ ఒప్పుకుంటారా ఏంటి? మంచి అవకాశం మిస్ చేసుకున్నాం కదా లావణ్య. అవునొదినా, ఈ విషయం ముందే తెలిసినా బావుండేది. వచ్చే బంగారం వదులుకోకూడదు. అయితే అక్క, మనమంతా ఇంతకు ముందు అనుకున్నట్టు ఒకే మాట. నువ్వు ఆగు నిహారిక. వదినా, ఫంక్షన్ పెట్టించేద్దాం. అవని వెళ్ళి అత్తయ్య మావేలకి చెప్పే. అవునవని, ఏదో కాసేపు అలా అలిగారు, ఇప్పుడు ఒప్పుకున్నారు అని చెప్పు. నేను చెప్పడం కంటే మీరొచ్చి చెప్తే వాళ్ళు ఆనందపడతారు. సరే, మేమే వచ్చి చెప్తాం. పదవదినా? పదండి పదండి, బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోకూడదు. బంగారం లాంటిది కాదు, బంగారమే. పద లావణ్య, పదండి పదండి. బంగారానికి పడిపోయారా? అన్నయ్య, మీరు కూడా రండి. పదవని. ఈ
అవని మామూలుది కాదు. ఏదో ఒక రకంగా అనుకున్నది సాధిస్తుంది. మనం కాదంటే మనకే చెడ్డ పేరు. అలాగే వచ్చే నెక్లెస్ కూడా పోతుంది. మనం కూడా వాళ్ళ కలిసిపోదాం పదా. జరగబోయే ఫంక్షన్లో అవనితో ఏదో ఒక రకంగా ఆట ఆడుకుంటాను. పద. అత్తయ్య, ఇందాక మీ మనసు బాధ పెట్టే మాటలు మాట్లాడాం. మమ్మల్ని క్షమించండి. అవునమ్మా, ఏవో చిన్న చిన్న కోపాల్ని మనసులో పెట్టుకుని మాట్లాడేశాం. మీరవేమి మనసులో పెట్టుకోకండి. మేమేంటి పెద్దవాళ్ళని అలా అనేసామేంటని చాలా బాధపడిపోయాం. అవునమ్మా, అసలు తప్పంతా అవనిదే. ఫంక్షన్ గురించి మీరు ఏం మాట్లాడుకున్నారో మా దగ్గర క్లియర్గా చెప్పలేదు. చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది చెప్పమ్మా. చూసావా, ఇప్పుడు కూడా అన్నయ్య నిన్నే బ్యాట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. చేయనీలే. ఒక మంచి జరగడం కోసం నేనెన్ని నిందలు పడినా పర్వాలేదు. మేమందరం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాం. మీలాంటి గొప్పవాళ్లకు షష్ఠి పూర్తి చెయ్యకపోవడం మాదే తప్పవుతుంది. పైగా మీకు ఆ వేడుక చేయడం మా అదృష్టమవుతుంది. అందుకే అందరం కలిసి వేడుకని కన్నుల పండగగా జరిపిస్తాం. ఈ ఏర్పాట్లన్నీ నేను నిహారిక చూసుకుంటాం. అమ్మా, ఈ ప్రపోజల్ అవనిదే అయినా కార్యక్రమం మొత్తం దగ్గరుండి మేమే ఆర్గనైజ్ చేస్తాం. కృష్ణన్నయ్య మరీ ఓవర్ చేస్తున్నాడు. కృష్ణలీలలు మరి. మేమంతా దగ్గరుండి జరిపించే ఈ పండుగ మీ పెళ్లినాటి రోజుల్ని గుర్తు చేస్తాయి. అనకూడదు గాని మీరు మళ్ళీ ఆ వయసుకి వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ నేను సర్ది చెప్పానత్తయ్యా. ఎందుకంటే మీ షష్ఠి పూర్తి జరగడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే కదా. అబ్బా, మనస్ఫూర్తిగా ఇష్టం అంట. మనసులో అంత పెట్టుకొని భలే మాట్లాడుతుంది. అందరిలో దాగి ఉన్న అసలైన నటులు బయటకొస్తున్నారు. ఇంక మీరేం దిగులు పడకండి. మా ఏర్పాట్లలో మేముంటాం, మీ ఏర్పాట్లలో మీరుండండి. సరేనా? ఫంక్షన్ జామ్ జామ్గా చేసేద్దాం. ఇంకా ఏడుపు మొహాలతో ఉంటారేంటి? నవ్వండి అత్తయ్య గారు, నవ్వండి మామయ్య గారు. మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. వచ్చిన పని అయింది, ఇక వెళ్దామా? అత్తయ్య, ఇప్పుడు మీకు సంతోషమే కదా? సంతోషమేనమ్మా. ఓకే అత్తయ్య, పదండి. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.